ఆయన వెటకారం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పేరెత్తితే చాలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తూ అటాక్ చేసేవారు. అపోజిషన్ లోకి వచ్చేసరికి సీన్ సితారైంది. బియ్యం స్కామ్ ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దాంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ నోటికి పని చెబుతున్నారు. ఇంతకు ఆ మాజీ మంత్రిది ఫ్రస్ట్రేషనా, కేసులు భయమా? అప్పుడు సీఎం చంద్రబాబును పొగిడి ఇప్పుడెందుకు మళ్లీ యూ టర్న్ తీసుకున్నట్లు? పేర్ని నానిది పశ్చాత్తాపమా, ఫ్రస్ట్రేషనా? తప్పును ఒప్పుకున్నట్లే మాట్లాడుతూ యూటర్న్ ఎందుకు? బియ్యం కేసుతోనే అయిపోలేదని అనుకుంటున్నారా? నకిలీ పట్టాల కేసు ఆయనకు టెన్షన్ పెడుతోందా? పేర్ని నాని మనిషి కాస్త సాఫ్టే, కాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న టైంలో ఆయన మాటలు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్ గా రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మాటలు తూటాల మాదిరి విసిరేవారు. అంతో ఇంతో క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయనకు రేషన్ బియ్యం కేసు తెగ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేసులు, ఆరోపణలే కాదు, ఆయన ఇమేజ్ ను ఘోరంగా డ్యామేజ్ చేసింది. అన్నింటికీ మించి తన భార్య పేరు మీద జరిగే గోదాం బియ్యం వ్యాపారానికి సంబంధించిన అంశాల్లో సమాధానం చెప్పలేని పరిస్థితిని ఫేస్ చేశారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. అయితే ఆ కేసు వ్యవహారం అలా కాస్త చల్లబడిందో లేదో ఇప్పుడు ఇంకో కేసు పేర్ని నాని మెడకు చుట్టుకోబోతోందన్న టాక్ వినిపిస్తోంది. అరెస్ట్ అవుతారన్న ప్రచారం నేపథ్యంలోనే ఆయన మళ్లీ నోటికి పని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ బియ్యం కేసులో తన భార్యను తీసుకుని 15 రోజులు రోజుకో చోట దాక్కుంటూ తిరిగానని, ఆ రోజే తాను మానసికంగా చచ్చిపోయినట్లుగా ఎమోషనల్ కామెంట్స్ చేసి మరోసారి చర్చకు దారితీశారు పేర్ని నాని. లక్కీగా బెయిలొచ్చిందని అయినా వదలకుండా తన భార్యను విచారించారంటూ చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా మరో కేసులో పేర్ని నాని అరెస్ట్ అవుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాయిస్ రేస్ చేస్తున్నట్లు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే బియ్యం కేసులో తన భార్యను అరెస్టు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటూ అప్పట్లో సీఎంను ఆకాశానికెత్తారు. ఇప్పుడు మళ్లీ తెట్ల దండకం అందుకుంటున్నారు. ఇదే ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గంతో పాటు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే బియ్యం కేసు కాదు, పేర్ని నాని మెడకు మరో కేసు చుట్టుకోబోతోందట. నకిలీ పట్టాల వివాదంలో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారంతోనే మళ్లీ తెర మీదకొచ్చి మాట్లాడుతున్నారంటూ టీడీపీ అటాక్ చేస్తోంది. దీంతో పేర్ని నాని కామెంట్స్ లో ఫ్రస్ట్రేషన్, కేసుల భయం రెండూ కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో పేర్ని నానికి ఒచ్చు గట్టిగా బిగిసిందా అంటే అవునన్న టాక్ వినిపిస్తోంది. ఆ కేసులో అరెస్టు భయంతోనే నాని తరచూ తన అరెస్టుపై స్టేట్మెంట్లు ఇస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. అనుచరులతో అత్యవసర మీటింగ్ పెట్టింది కూడా అరెస్టు టెన్షన్తోనేనని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారట. ఆ కేసులో పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అనుచరులతో అత్యవసర సమావేశం పెట్టిన ఆయన పోలీసులపై, టీడీపీ కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు కిట్టు విజయం కోసం పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఓవైపు పశ్చాత్తాపం, మరోవైపు ఫ్రస్ట్రేషన్, ఇంకోవైపు అరెస్టు భయంతో ఆయన అయోమయంలో పడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పేర్ని నాని ఇష్యూ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.